అంటే ఈవెన్ వ్లాగ్స్‌లో చాలా రకాలుంటాయి. ఈవెన్ కుకింగ్ అవ్వచ్చు, కుకింగ్ వ్లాగ్స్ అవ్వచ్చు, ఔట్‌డోర్ వ్లాగ్స్, ఇండోర్ వ్లాగ్స్ సంథింగ్ చాలా అంటే చాలా ఉంటాయి. నన్నడిగితే ఏ ఏ విధంగా చూసినా సరే వ్లాగ్స్ అనేది చాలా కష్టం. మామూలుగా టెక్ న్యూస్ లాగా ఒక టాపిక్ తీసుకొని చెప్పే విధంగా హిస్టరీ లాగా అయితే అది అవ్వదు. ఎందుకంటే బయటని షూట్ చేయాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఏమంటారో చూసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలి, వీడియో క్వాలిటీ. నా అన్వేషణ ఛానల్ ఎంతమంది చూసారో కింద నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేనంటే రీసెంట్‌గా మా దగ్గరలో చూసిన చాలా మంది వ్లాగ్స్ ఛానల్ గాని తను అలా కాదు ఏకంగా వరల్డ్ మొత్తం తిరుగుతున్నాడు కదా! పక్కనే మాది బీచ్ భీమిలి దగ్గర అన్వేషణ అనేది ఊరు. ఏదో సంథింగ్ చెప్పేద్దాం, ఎక్స్‌ప్లెయిన్ చేసేద్దాం అన్బాక్సింగ్ లాగా అంటే అది అవ్వదు. ఎందుకంటే వ్లాగ్స్ అంటే బయటికి వెళ్ళాలి, దానికి చార్జెస్ అవుతాయి, పెట్రోల్ ఖర్చులు, వెహికల్స్ ఉండాలి. ఒక్కోసారి క్లైమేట్ అనేది మనకి సహకరించదు. సమ్ వన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకైతే ఎదురవ్వడం అయితే జరుగుతాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మనం కొంచెం లైవ్గా మాట్లాడడానికి అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది. అంటే బిఫోర్ వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే కొంచెం వీడియోస్ షూట్ చేసి వాటికి మళ్ళీ డబ్బింగ్ చెప్పడమే జరిగింది. కానీ ఈ వీడియోలో కొంచెం చాలా రోజుల తర్వాత మన సబ్స్క్రైబర్లతో లైవ్గా మాట్లాడాలని అనుకుంటున్నాను. అందు గురించి అయితే మీ గురించి లైవ్గా అయితే రావడం అయితే జరిగింది. అయితే టాపిక్లో వెళ్ళే ముందు ఒక టాపిక్ అయితే చెప్పాలి. అదేంటంటే మన ఛానల్ అనేది నియర్లీ 1K సబ్స్క్రైబర్లో దగ్గరలో వచ్చింది. దగ్గర నాకు ఈ 700 సబ్స్క్రైబర్లు రావడానికే దగ్గర 2 ఇయర్స్ 3 ఇయర్స్ పట్టింది. మరి ఎందుకో అని చెప్పలేము. బికాజ్ ఆఫ్ అది మన వ్యూవర్స్ బట్టి, మన సబ్స్క్రైబర్స్ నాకు వచ్చే రీచింగ్ బట్టి ఉండొచ్చు మేబీ. నాకు 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నా సరే అది మీ సపోర్ట్ వల్లనే ఉంటుంది. చాలామంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ కాకపోతే ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా బ్రౌజ్ ఫ్యూచర్‌లో చూస్తున్నారు ఎక్కువ మంది జస్ట్ మామూలుగా. సో ఏంటంటే చూసేటప్పుడు కూడా కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీరైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి తప్పకుండా. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా 1K సబ్స్క్రైబర్స్ అవ్వగానే పక్కా మీ అందరికి మాట ఇచ్చాను నేను. కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాను బాబు డీపీడ్ అఫీషియల్ ఛానల్ మీద నేనైతే. ఎందుకంటే నాకు ఆ 1K సబ్స్క్రైబర్సే చాలా హ్యాపీ. నాకు నీ దగ్గర 3 ఇయర్స్ అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. 3 ఇయర్స్ నుంచి నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను 1K సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారా అని చెప్పి. ఎప్పుడైతే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారో నేను పక్కాగా కేక్ కటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అది మీ వలన అవుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోని అయితే ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది నాకు కమెంట్ చేశారు, అంటే వ్లాగ్స్ కష్టమా లేదంటే ఇది టెక్ న్యూస్ చెప్పడం కష్టమా అని నాకైతే కింద కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా పైన మీ పిన్ చేస్తాను చూడండి. అది ఏదో సంథింగ్ పేరు నాకు ఐడియా లేదు, అది అన్నోన్ ఛానల్. అది నాకు కింద కామెంట్ చేశారు, అన్న వ్లాగ్స్ చేయడం కష్టమా లేదంటే టెక్ న్యూస్ చెప్పడం కష్టమా అని అడిగారు. మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్, నిజంగా కూడా. అయితే మీకున్న డౌట్ అనేది క్లారిఫై చేయడం అయితే ఈరోజు జరుగుతుంది చూడండి. ముందుగా మనమైతే టెక్ న్యూస్ గురించి అయితే ముందు మాట్లాడుకుందాం. టెక్ న్యూస్ ఎలాంటిదంటే ఫోను సంథింగ్ టెక్నాలజీ అంతా కూడా కంప్యూటర్ ఆల్మోస్ట్ మన యూట్యూబ్ ఛానల్స్ ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి, ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, థంబ్నెయిల్స్ గురించి, ఈవెన్ ఆల్మోస్ట్ ఇంకా యూట్యూబ్ సంబంధించిన టెక్నాలజీ అనగానే ఎలాంటి దాని గురించి చెప్పినా సరే అది టెక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఏ టాపిక్ తీసుకున్నా సరే టెక్ న్యూస్ అనేది సింపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక టాపిక్ ఎంచుకొని దాని గురించి మనం అంతా ఈవెన్ ఎందుకు ఎగ్జాంపుల్ అయితే చెప్పుకోవచ్చు. మనం ఒక కామెంట్ ఎవరైనా పెట్టారనుకో, ఆ కామెంట్ తగ్గట్ట మనమైతే ఏ న్యూస్ అయినా సరే మనమైతే టెక్ న్యూస్ కింద అయితే మనమైతే రిఫర్ చేసుకుని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన మాధురి టెక్ వరల్డ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్క చేస్తుంది, మాధురి అక్కని. తను ఏంటంటే ఎక్కువ అన్ని కూడా కామెంట్స్ పెట్టే, సబ్స్క్రైబర్స్ పెట్టే, వ్యూవర్స్ కామెంట్స్ పెట్టేది అది చూసే ప్రతి కామెంట్ని కూడా ఒక వీడియో కింద చేస్తుంది. ఎందుకంటే టెక్ న్యూస్ ఆ విధంగా అయితే మనమైతే చేసుకోవచ్చు. ఈ విధంగా అది నన్ను అడిగితే నిజంగా టెక్ న్యూస్ అనేది చాలా సింపుల్, కాకపోతే ఆలోచించి అనేది బాగా చేసుకోవాలి టెక్ న్యూస్ అనేది. ఈ విధంగా చూసుకుంటే టెక్ న్యూస్ అయితే చాలా సింపుల్, కానీ వ్లాగ్స్ అయితే మనం అనుకున్నట్టే అది చాలా సింపుల్ కాదండి. ఎందుకంటే చాలా కష్టం. అంటే ఈవెన్ వ్లాగ్స్లో చాలా రకాలు ఉంటాయి. ఈవెన్ కుకింగ్ అవ్వచ్చు, కుకింగ్ వ్లాగ్స్ అవ్వచ్చు, అవుట్డోర్ వ్లాగ్స్, ఇండోర్ వ్లాగ్స్ సంథింగ్ చాలా అంటే చాలా ఉంటాయి. నన్ను అడిగితే ఏ విధంగా చూసినా సరే వ్లాగ్స్ అనేది చాలా కష్టం. ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ వ్లాగ్ తీసుకున్నా సరే, కుకింగ్ జస్ట్ మామూలు వీడియో చేసి మనం అప్లోడ్ చేస్తే అది ఎవరు చూడరు కదా, దానికి పక్కా డబ్బింగ్ ఇవ్వాల్సిందే ఎలాంటి వాళ్ళని చూడండి.
అలాగా ఆ విధంగా కుకింగ్ వ్లాగ్ అయినా సరే మనమైతే డబ్బింగ్ ఇవ్వాల్సిందే. ఈవెన్ అవుట్‌డోర్ షూట్స్, అవుట్‌డోర్ వ్లాగ్స్ ఎక్కువ మనం బయటికెళ్ళి ఈవెన్ నేను చూడండి చాలా మంది బయటికెళ్ళి తీస్తున్నాను ఎక్కువ. సంథింగ్ అనే ప్లేసెస్ చూపిస్తున్నాను కదా! ఆ వ్లాగ్స్ అంటే మామూలుగా టెక్ న్యూస్ లాగా ఒక టాపిక్ తీసుకొని చెప్పే విధంగా హిస్టరీ లాగా అయితే అది అవ్వదు. ఎందుకంటే బయటని షూట్ చేయాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఏమంటారో చూసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలి, వీడియో క్వాలిటీ, వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా, ఒకవేళ సాంగ్స్ ఏమైనా వస్తే మళ్ళీ వాటికి కాపీరైట్ క్లెయిమ్స్ ఏమైనా వచ్చేస్తాయని బాదుకోవాలి. ముందుగా తర్వాత వెళ్ళి మనం వాటికైతే డబ్బింగ్ అయితే ఇచ్చుకోవాలి. చాలా అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటదిది. మన వ్లాగ్స్‌లో చూసుకుంటే నన్నడిగితే నిజంగా చెప్తాను. టెక్ న్యూస్ కన్నా వ్లాగ్స్ చేయడం అయితే చాలా కష్టం. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన మోస్ట్ పాపులర్ టాప్ యూట్యూబర్ ఇన్ ఇండియా. నా అన్వేషణ ఛానెల్ ఎంతమంది చూసారో కింద నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే తను నేనంటే రీసెంట్‌గా మన దగ్గరలో చూసిన చాలా మంది వ్లాగ్స్ ఛానెల్ కానీ తను అలా కాదు ఏకంగా వరల్డ్ మొత్తం తిరుగుతున్నాడు కదా! అది ఎంత కష్టమనేది మేమైతే చెప్పవసరం లేదు. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు తన ఛానెల్. ఎందుకంటే వ్యూవర్స్ కూడా ఉన్నారు. చాలా మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. దగ్గర 2 మిలియన్ 3 మిలియన్ ఆర్ 2 మిలియన్ అనుకుంటా సబ్‌స్క్రైబర్స్. అన్నది పక్కనే మాది భీమిలి దగ్గర తన అన్వేష్ అనేది ఊరు. సో, అది చెప్తున్నాను. వ్లాగ్స్ చేయడం అయితే చాలా కష్టము. ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడే. టెక్ న్యూస్ లాగా మామూలుగా షూట్ చేసేసి ఏదో సంథింగ్ చెప్పేద్దాం, ఎక్స్‌ప్లెయిన్ చేసేద్దాం, అన్బాక్సింగ్ లాగా అంటే అది అవ్వదు. ఎందుకంటే వ్లాగ్స్ అంటే బయటికి వెళ్ళాలి. దానికి చార్జెస్ అవుతాయి. పెట్రోల్ ఖర్చులు, వెహికల్స్ ఉండాలి. ఒక్కోసారి క్లైమేట్ అనేది మనకి సహకరించదు. సమ్ వన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకైతే ఎదురవ్వడం అయితే జరుగుతాయి. ఇవన్నీ తట్టుకొని వ్లాగ్స్ అయితే చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తంటే దాన్ని వీడియో అప్‌లోడ్ చేయడం, దాన్ని ట్యాగ్స్ ఇవ్వడం, థంబ్‌నెయిల్స్ ఇవ్వడం, ఎడిటింగ్ చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటది. అదే టెక్ న్యూస్‌కైతే అంత ప్రాసెస్ ఉండదండి. ఎందుకంటే జస్ట్ మామూలుగా అది ఏదో ఒక టాపిక్ తీసుకుంటాడు. దానికి వెంటనే ఏదో చెప్తాడు. ఎగ్జాంపుల్ పైన ఐకార్డ్స్‌లు ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే టెక్ న్యూస్ అయితే చేసుకోవచ్చు. కానీ వ్లాగ్స్ అనేది ఆ విధంగా అయితే అస్సలు అవ్వదు. సో నన్నడిగితే నిజంగా చెప్తాను. టెక్ న్యూస్ కన్నా వ్లాగ్స్ అయితే చాలా అంటే చాలా కష్టం చేయడం. సో నేను అందుకే చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా టెక్ న్యూస్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి కాదనట్లేదు. కానీ యూట్యూబ్‌లో మాత్రం వ్లాగ్స్ ఎవ్వరి ఛానెల్ అయినా సరే దయచేసి వీడియోకైతే లైక్ అయితే ఇవ్వండి. నాదని నేను చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవ్వరు చేసినా సరే వీడియోకైతే దయచేసి లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడి చేస్తాం అది వ్లాగ్స్ అనేది. ఎందుకంటే షూట్ చేయడం చాలా కష్టం కదా! ఇంత చేసిన తర్వాత వీడియో ఆడికి నచ్చుతదా? నచ్చదా? అదో ప్రాబ్లమ్. సో ఇదనమాట ఈరోజు టాపిక్ అనమాట. వీడియో అయితే నిజంగా అందరికి ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను పక్కగా అందరికి కూడా. ఈ వీడియో అయితే కొంతమందికి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇది నన్నడిగితే నిజంగా. ఎందుకంటే చాలామంది డౌట్స్ ఉంటాయి. ఏముంది అవుట్‌డోర్ షూటే కదా! వ్లాగ్సే కదా! ఇలా షూట్ చేసేసి పెట్టేయవచ్చు అనుకుంటారు. కానీ చాలా అంటే చాలా కష్టం. అంత సింపుల్ అయితే కాదు. బయట షూట్ చేయాలి కదా! ఈ కష్టాన్ని మీరందరూ కూడా గుర్తించి దయచేసి ఛానెల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. వ్లాగ్స్ ఛానెల్ ఎవ్వరు చేసినా సరే వాళ్ళకైతే ముందు దయచేసి సపోర్ట్ చేయండి. టెక్ ఛానెల్ అవసరం లేదు. ఎలా చేసినా సరే వాళ్ళకనేది రీచ్ అనేది వచ్చేస్తది. ఎందుకంటే ఎక్కువ మంది టెక్ చూస్తారు కదా! వ్లాగ్స్ అలా కాదే ఎంతో కష్టంగా వీడియో తీసినా సరే కొంతమందికి నచ్చదు. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్స్ ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు చూస్తారు. టెక్ న్యూస్ అలా కాదే. ఏది పెట్టినా సరే చూడాలని అనిపిస్తది. వ్లాగ్స్ అలా కాదు. మనకి కంటెంట్ వద్దనుకుంటే కంటెంట్ మానేస్తారు. ఆ విధంగా ఉంటది. సో, దయచేసి ఎందుకు చెప్తున్నాను, అందరూ కూడా వ్లాగ్స్ ఛానెల్‌కైతే దయచేసి అయితే సపోర్ట్ చేయండి పక్కగా అందరూ కూడా. ఈరోజైతే టాపిక్ ఇదేదని చెప్దామని మీ అందరి ముందుకైతే నేనైతే లైవ్‌గా రావడమే అయితే జరిగింది. ఇది ఎలాంటి డబ్బింగ్ అయితే కాదు. డైరెక్ట్ మైక్ పెట్టుకొని నేనైతే మాట్లాడుతున్నా. ఇక్కడ మైక్ అయితే ఉంది కదా! ఈ మైక్‌తో నేనైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. సో, వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, మర్చిపోకుండా పదే 10 సార్లు చెప్తున్నాను. వ్లాగ్స్ ఛానెల్‌కైతే దయచేసి అందరూ కూడా అయితే సపోర్ట్ చేయండి. పక్కగా అందరూ కూడా మీరైతే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అందరికైతే ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇవాళ టాపిక్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకెవరైనా సరే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోని అయితే లైక్ చెప్తే లైక్ చేయండి. కొంతమందికి ఈ వీడియో తెలియాలంటే పక్కా మీరైతే షేర్ చేయాల్సిన అవసరం అయితే అది మీకున్నది. సో, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. ఈయన మీ బాబు డీపీటీ అఫీషియల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.